నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యమత్తులో ఓ కానిస్టేబుల్ సహా 5 వ్యక్తులు వీరంగం సృష్టించారు. అడ్డుకోబోయిన పోలీసులు మీడియా ప్రతినిధులను దుర్భాషలాడుతూ దాడి చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్ ముషీరాంబాగ్ పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మోహన్ గా గుర్తించారు. కట్టాల్ మండలం మైసిగండిలో కానిస్టేబుల్ మోహన్ తో పాటు మరో 4 యువతీ యువకులు మద్యం సేవించి హల్చల్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాడు అందరినీ అద్దెడు కట్టుడు వాడి అన్ని కూడా కట్టుడు ఏం చేస్తున్నారు. వీళ్ళు ఆసుపత్రిలో సైతం రోగులను సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. కానిస్టేబుల్ మోహన్ దుర్భాషలాడుతూ కవరేజ్ కి వచ్చిన స్థానిక రిపోర్టర్ పై దాడి చేశాడు. మీరందరూ ప్రత్యేకపోతే పొద్దున తీసుకో, ఏం భయం లేదు. నేను తప్పు చేసా భయపడతాను. మంచి ఫోటో తీసుకో, మంచిగా తీసుకో, క్లియర్గా ఇప్పుడుదా కొట్టినావు కదా, చేయి చేసుకున్నావు కదా, జాయింది కొట్టినావు కదా, నువ్వు రిపోర్టర్ని కొట్టినావు కదా. నీకు ఎవరు ఫోన్ చేసిరు? మైసిగండిలో నేను డైల్ హండ్రెడ్ కంప్లీట్ ఇచ్చి నేను ఏమని ఇచ్చిన, కానీ మీరు నా మీద రివర్స్ వస్తున్నారు కదా. అంటే అక్కడ హ్యాస్ పర్ అక్కడ లోకల్ నీకు ఇక్కడే పని చెప్పు, ఇక్కడే పని నీకు, ఇక్కడ హాస్పిటల్ ఏం పని నీకు అది చెప్పు. హాస్పిటల్ ఏం పని నీకు? హాస్పిటల్ ఏమైనా పని లేదు. నేను డైరెక్ట్ కంప్లీట్ ఇచ్చిన కాబట్టి వాళ్ళు నిన్ను కొట్టిరంటే మొత్తం బ్లడ్ పెట్టి కాదు. హాస్పిటల్ ఏం పని వచ్చిన నువ్వు? హాస్పిటల్కి నేను పోలీస్ స్టేషన్ డైల్ హండ్రెడ్ కంప్లీట్ చేసిన కాబట్టి వచ్చినావు. డైల్ హండ్రెడ్ నన్ను కొట్టిరని చెప్పి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తే ఏపీఎస్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుందో నాకు తెలియదు. నేను డైల్ హండ్రెడ్ కాల్ చేసి మైసిగండి పోలీస్ స్టేషన్ అని చెప్పిన.